కాబట్టి ప్రభు మాటలు వింటున్న వాళ్ళరా, మన జీవితాలలో ఈ 3 అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. నీ జీవితంలో ఈ 3 ఎల్లప్పుడూ కూడా ఉన్నవా లేదా, ఏ స్థాయిలో ఇది పనిచేస్తున్నదని ఆలోచన చేయాలి. ఒకటేంటిది? దేవుని వాగ్దానము, లేక దేవుని మాట. రెండవది నీ జీవితంలో దేవుని కృప. మూడవది నీ జీవితంలో దేవుని అభిషేకం. ఈ 3టిలో నువ్వు ఉన్న చోట్న ఉండకుండా దినదినము ఎదిగితే, నేను మరలా చెబుతున్నాను, పక్షి రాజు వలె రెక్కలు చాచి నువ్వు పైకి ఎగరగలుగుతావు యేసుని నామమున. యేసుకి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హుషారుగా చెప్పాలి, హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతున్నాను. నీ జీవితంలో ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్కు నీ జీవితములో ఆయన మాటే చివరి మాట ఉండాలి. ఆయన మాట ఒకరిని గొప్పవాడిని చెయ్యను. చెప్పండి అబ్బాయి, సరిగ్గా చెప్పండి, మంచిగా చెబుతారా, హల్లెలూయా. ఆయన మాట ఒకరిని ఏం చేస్తుంది? గొప్ప వాడిని చేస్తుంది. నువ్వు దేవుని మాటకు లోబడే కొలది, ఆయన మాట నీతో ఏం చెప్పుచున్నదో దానికి నువ్వు విధేయత చూపించే కొలది, గాడ్స్ word has a power to elevate into the pinnacles that no man hath ever dreamt of. వింటున్నారా? ఏ మనుషుడు ముందు ఎన్నడూ కలకనని ఉన్నతమైన శిబిరములకు, శిఖరాలకు నిన్ను తీసుకుని వెళ్ళగలిగినదే జీవము కలిగిన దేవుని మాటలై ఉన్నవి.